వాటర్ మెయిన్లీ కాంపిటీషన్ బిట్వీన్ అగ్రికల్చర్ ఇండస్ట్రియల్ డ్రింకింగ్ అన్నాం కరెక్టే. మరి దీన్ని ఎట్లా సొల్యూషన్ ఏంటి? మరికి కాంపిటీషన్ అయితే ఉంది, పోటీ అయితే ఉంది, ఎనఫ్ వాటర్ సప్లై నాట్ పాసిబుల్ టు ద అగ్రికల్చర్ అండ్ నెక్స్ట్ ఇండస్ట్రీ అండ్ నెక్స్ట్ డ్రింకింగ్ వాటర్. అగ్రికల్చర్లో అయితే డ్రాట్ వచ్చేసినప్పుడు ఇంకా సివియర్ షార్టేజ్ అవుతుంది. అసలు కొంతమంది పంటలే వేయట్లేదండి, పంటలు ఎండిపోతున్నాయి, టోటల్గా క్రాప్స్ అనేటివి డ్రై అయిపోతున్నాయి వాటర్ లేకపోవడం వలన. నెక్స్ట్ ఇండస్ట్రీ అయితే కొన్ని ఇండస్ట్రీలు క్లోజ్ అయిపోతున్నాయి. ఇక డ్రింకింగ్ వాటర్ లేకపోవడం వల్ల అర్బన్ సిటీస్లో మీకు చూడొచ్చు ఎంత నీటి కోసం యుద్ధాలు జరిగినట్టుగా ఎంత దారుణంగా ఉంటుందో. మరి ఇంత పోటీ ఉన్నదానికి సొల్యూషన్స్ ఏంటివి, మేనేజ్మెంట్ ఏంటిది చూద్దాం. చూడండి సొల్యూషన్ ఒక్కొక్క దానికి చూస్తున్నాం. చూడండి అగ్రికల్చర్ transition into the climate smart practices, drip irrigation and drought resistant crop varieties. సో అగ్రికల్చర్కి మనం ఈ షార్టేజ్ని ఎట్లా ఆపొచ్చు అంటే లార్జ్గా ఎక్కువ కన్జ్యూమ్ చేసేటటువంటి వాటర్ కన్జ్యూమ్ చేసేటువంటి క్రాప్స్ను కొంచెం ఆపొచ్చు. ఉదాహరణకు చూడండి చెరుకు, నెక్స్ట్ ప్యాడీ, ఇట్లాంటివి కొంచెం తగ్గించాలి. ప్యాడీలో అయితే సిరీ సిస్టమ్ అని ఉంటుంది, సిరీ క్రాప్ కల్టివేషన్ సిరీ సిస్టమ్ ఉంటుంది. తక్కువ వాటర్తోని ఈ ప్యాడీ పండించడం. సో ఎక్కువ వాటర్ కన్సూమ్ అయ్యేటటువంటి ఇలాంటి క్రాప్స్ని కొంచెం తగ్గించాలి. లేదంటే ఎక్కడైతే వాటర్ ఎక్కువ ఉంటుందో ఆ ఏరియాలో వీ కెన్ కల్టివేట్ షుగర్ కేన్ అండ్ సో నెక్స్ట్ ప్యాడీ, ఇదొకటి. రెండవది ఏంటంటే క్లైమేట్ స్మార్ట్ ప్రాక్టీసెస్ అన్నాడు. అంటే డ్రాట్ రెసిస్టెన్స్ వెరైటీస్ని తీసుకోవడము, తక్కువ వాటర్ని కన్జ్యూమ్ చేసేటటువంటి ప్లాంట్స్ హైబ్రిడ్స్ని డెవలప్ చేయడము, ఆ వెరైటీస్ డెవలప్ చేయడము. ఫ్రూట్ క్రాప్స్కి అయితే, పండ్ల తోటలకైతే డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిలో తీసుకోవడము, స్ప్రింక్లర్స్ వేయడము, ఇలాంటి వాటి వల్ల మన వాటర్ని ఆదా చేయొచ్చు. మీకు తెలుసు డ్రిప్ ఇరిగేషన్ వల్ల అయితే మనం 50% ఆ వాటర్ని ఆదా చేసుకోవచ్చండి. కొన్ని పంటలకు స్ప్రింక్లర్స్ వాడుతుంటారు, దానివల్ల కూడా వాటర్ ఉంటుంది. వాటర్ స్టోరేజ్ కొరకు ఫామ్ హౌస్లోనే పెద్ద పెద్ద వాటర్ బాడీస్ తవ్వుతుంటారండి, అలా వేసుకోవచ్చు. తర్వాత వాటర్ హార్వెస్టింగ్, వాటర్ని భూమిలోకి ఇంకేటట్లు చేయడము, ఇలా చాలా రకాలుగా మనం అగ్రికల్చర్లో వాటర్ డిమాండ్ని తగ్గించుకోవచ్చు. సో తర్వాత డ్రాట్ రెసిస్టెన్స్ వెరైటీస్ని డెవలప్ చేయడం, అంటే తక్కువ నీటితోనైనా కరువు వచ్చినా నీరు లేకపోయినా కానీ పెరిగేటటువంటి వెరైటీస్ని డెవలప్ చేయడము. పాలీ హౌస్ కల్చర్ అంటామండి. పాలీ హౌస్ కల్చర్ అంటే సో ఒక పెద్ద టెంట్ లాగా వైట్ కలర్ దాన్ని వేసి దాని కింద పంటలను పెంచడం. దానివల్ల ఏమవుతుందంటే సన్లైట్ వల్ల వాటర్ ఎవాపరేట్ కాకుండా ఉంటుంది.